టు బి అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుతున్నారు ఇంగ్లీష్ లో తెలుసుకుందాం. ముందుగా టు బి అంటే చేయవలసిన పనులకు ఉపయోగించడం జరుగుతుంది. చేయవలసిన పనులకు. అలానే అవ్వబోయే లేదా కాబోయే అనే సందర్భంలో ఉపయోగించడం జరుగుతుంది. ముందుగా వీటిని టు బి అనేది ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగిస్తారో తెలుసుకునే ముందుగా అసలు తెలుగులో మనం ఈ రకమైనటువంటి వాక్యాలు వాడుతున్నామా లేదా అనేది ఉదాహరణగా చూద్దాం. చూడండి, పంపవలసిన ఫైల్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి. చూడవలసిన లిస్ట్ ఇక్కడ ఉంది. చేయవలసిన పనులు ఇలాగే ఉండిపోయాయి. మాట్లాడవలసిన ఆయన మౌనంగా ఉన్నాడు. తినవలసిన ఐస్ క్రీమ్ ఇదిగో. చూసారా? ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్పానో ప్రతి వాక్యంలోనూ కూడా వలసిన 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 అని చెప్పి రావడం జరిగింది. చూసారు కదా? ఇలా మీరు చెప్పదలుచుకున్న అంటే చెయ్యదలుచుకున్న ఏ పనికైనా సరే వలసిన అని వచ్చినట్లయితే టు బి వాడాలి. నెక్స్ట్ రెండో మోడల్ ఏంటంటే అవ్వబోయే అని ఇచ్చాను. ఏంటి అవ్వబోవడం అంటే చూడండి, అతడు డాక్టరు అవ్వబోతున్నాడు లేదా ఆమె డాక్టరు కాబోతుంది. ఇలా మాట్లాడుతుంటాం. అతడు డాక్టర్ అవ్వబోతున్నాడు, ఆమె డాక్టర్ అవ్వబోతుంది, ఇలా మాట్లాడుతుంటాం కదా. ఈ విధంగా కూడా మనం టు బి వాడాలి. అయితే మీకు ఇక్కడ చిన్న రెండు ఫార్ములాలు ఇస్తానండి. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి. ఒకటేమో మనం చేయవలసిన పనులకు సంబంధించిన ఫార్ములా, రెండేమో మనం ఏం అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించి. ఓకే, రైట్. టు బి ప్లస్ V3 అంటే టు బి మాట్లాడిన తర్వాత దాని పక్కన వెర్బ్ యొక్క మూడవ రూపం వాడాలి. ఈ ఫార్ములా మనం చెయ్యవలసిన పనులకు సంబంధించిన ఫార్ములా. నెక్స్ట్ మనం అవ్వబోయే డాక్టరు లేదా కాబోయే డాక్టరు, లాయరు ఇలా చెప్పాలి కదా. దానికోసం ఫార్ములా టు బి ప్లస్ నౌన్. మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో టు బి తర్వాత ఉపయోగించండి. ఓకే, ఫార్ములా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు టు బి ప్లస్ V3 ఉపయోగించి వాక్యాలు ఎలా చెప్తున్నామో తెలుసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, టు బి వాడిన తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం యాడ్ చేస్తే క్రియ అర్థం ఎలా మారుతుందో జాగ్రత్తగా గమనించండి. ఓకే, దీని తర్వాత మనం వాక్యాలు చూద్దాం. ఎందుకంటే క్రియ అనేది ఎలా మారుతుందో తెలుసుకుంటే మీరు వాక్యాలు చేయడంలో ఇంకా చాలా బాగా చేయగలుగుతారు. మరి చూద్దాం. చూడండి, టు బి సోల్డ్ అంటే అమ్మ వలసిన. చూడండి, టు బి అంటే వలసిన అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు టు బి తర్వాత స్థానం ఏంటి? వెర్బ్ యొక్క మూడో రూపం సోల్డ్. సోల్డ్ అంటే అమ్మేను అని చెప్పాలి, పాస్ట్ కాబట్టి. కానీ ఇక్కడ ఏమైంది? సోల్డ్ కి ముందు టు బి చేర్చడం వలన అమ్మవలసిన అనిగా మారిపోయింది. చూస్తారు కదా ఎలా మారిందో. నెక్స్ట్ టు బి సెంట్ పంపవలసిన, టు బి డన్ చేయవలసిన, టు బి హెల్డ్ జరగవలసిన, టు బి టేకెన్ తీసుకోవలసిన. నెక్స్ట్ మరికొన్ని, టు బి సీన్ చూడవలసిన, టు బి ఈటెన్ తినవలసిన, టు బి మ్యారీడ్ పెళ్లి కావలసిన, టు బి ప్లైడ్ ఆడవలసిన, టు బి రిలీజ్డ్ విడుదల కావలసిన. చూసారు కదా, వెర్బ్ యొక్క మూడో రూపానికి ముందు మనం టు బి చేర్చడం వలన తెలుగు అర్థాలు ఎలా మారినాయో. అయితే వీటిని వాక్యాలలో ఉపయోగిస్తే
ఎలా మాట్లాడాలో ఇప్పుడు నీకు చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. టాపిక్ చిన్నదైనా కూడా మనం ప్రతిరోజు మాట్లాడుతున్న టాపిక్ ఇది. ఓకే, చూడండి. పంపవలసిన ఈమెయిల్స్ 5 ఉన్నాయి. ఇంగ్లీష్ లో దేర్ ఆర్ 5 ఈమెయిల్స్ టు బి సెంట్. పంపవలసిన అన్నా కాబట్టి టు బి సెంట్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వాక్యం స్టార్టింగ్ లో గమనిస్తే దేర్ వాడాం. ఎందుకు వాడాం తెలుసు కదా. ప్రీవియస్ క్లాస్ లో నేను దేర్కు సంబంధించి ప్రత్యేకమైన ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒక వాక్యం మనం మాట్లాడేటప్పుడు దేర్ అనేది స్టార్టింగ్ లో వస్తే తెలుగు ఎలా ఉంటుంది, అదే ఆ వాక్యం మధ్యలో దేర్ వస్తే అర్థం ఎలా వస్తుంది, ఇక వాక్యం చివరిలో దేర్ ఉపయోగించాల్సి వస్తే అర్థం ఎలా మారుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో చూడండి. ఓకే, ఈ వీడియో మాత్రం మీరు టు బి సెంట్, టు బి ఈటెన్ వీటిపైనే, అంటే టు బి ప్లస్ B3 వెర్బ్ యొక్క 3వ రూపం. ఈ ఫార్ములా ప్రకారం మనం వెళ్తున్నాం, దీనిపైనే దృష్టి పెట్టాలి. ఓకే, నెక్స్ట్, నా దగ్గర అమ్మవలసిన కలర్ టీవీ ఉంది. జనరల్ గా నా దగ్గర కలర్ టీవీ ఉంది అని చెప్పాలి అంటే ఐ హ్యావ్ ఏ కలర్ టీవీ. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, హ్యావ్ గురించి నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. కానీ ఇక్కడేమన్నాం, నా దగ్గర అమ్మవలసిన కలర్ టీవీ ఉంది కాబట్టి ఐ హ్యావ్ ఏ కలర్ టీవీ టు బి సోల్డ్. టు బి సోల్డ్ అంటే అమ్మవలసిన. నెక్స్ట్, వచ్చే నెల పరీక్షలు జరగవలసి ఉన్నవి. ఇంగ్లీష్ లో ది ఎగ్జామ్స్ ఆర్ టు బి హెల్డ్. ఇప్పుడు వచ్చే నెలలో, నెక్స్ట్ మంత్. ది ఎగ్జామ్స్ ఆర్ టు బి హెల్డ్ నెక్స్ట్ మంత్. టు బి హెల్డ్ జరగవలసిన. నెక్స్ట్, విడుదల కావలసిన సినిమాలు ఎన్నున్నాయి. ఇంగ్లీష్ లో హౌ మెనీ ఫిలిమ్స్ ఆర్ దేర్ టు బి రిలీజ్డ్. హౌ మెనీ ఫిలిమ్స్ ఆర్ దేర్ టు బి రిలీజ్డ్. టు బి రిలీజ్డ్ అంటే విడుదల కావలసిన. యామిని పెళ్లి కృష్ణతో జరగవలసి ఉంది. ఇంగ్లీష్ లో యామిని ఈజ్ టు బి మ్యారీడ్ టు కృష్ణ. యామిని ఈజ్ టు బి మ్యారీడ్ టు కృష్ణ. టు బి మ్యారీడ్ పెళ్లి కావలసిన. నెక్స్ట్, నా రూమ్ క్లీన్ చేయవలసి ఉంది. మై రూమ్ ఈజ్ టు బి క్లీన్డ్. మై రూమ్ ఈజ్ టు బి క్లీన్డ్. టు బి క్లీన్డ్ అంటే క్లీన్ చేయవలసిన, అంటే శుభ్రం చేయవలసిన. నెక్స్ట్, నా బట్టలు ఉతకవలసి ఉంది. ఇంగ్లీష్ లో మై క్లాత్స్ ఆర్ టు బి వాష్డ్. మై క్లాత్స్ ఆర్ టు బి వాష్డ్. నెక్స్ట్, ఇక్కడ కట్టవలసిన ఇల్లు కృష్ణ గారిది. ఇంగ్లీష్ లో ది బిల్డింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ హియర్ బిలాంగ్స్ టు మిస్టర్ కృష్ణ. ది బిల్డింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ హియర్ బిలాంగ్స్ టు మిస్టర్ కృష్ణ. నెక్స్ట్, పోస్ట్ చేయవలసిన ఉత్తరం నేను ఎక్కడో పెట్టి మర్చిపోయాను. నేను మర్చిపోయానంటే, ఎక్కడో పెట్టి మర్చిపోయానంటే ఐ మిస్ప్లేస్డ్. ఏంటి ఉత్తరం? ద లెటర్. ఐ మిస్ప్లేస్డ్ ద లెటర్ టు బి పోస్టెడ్. అంటే టు బి పోస్టెడ్ అంటే పోస్ట్ చేయవలసిన. నెక్స్ట్, 15వ తారీఖున జరగవలసిన పరీక్షలు 30వ తారీఖు వాయిదా వేయబడ్డాయి. ఈ వాక్యం చెప్పాలి. చూడగానే పెద్ద వాక్యం మనం చెప్పలేమనుకుంటాం, కానీ ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది 2 వాక్యాలు కలిసి ఉన్నాయి. చూడండి, 15వ తారీఖున జరగవలసిన పరీక్షలు అనేది ఒక వాక్యం ఉంది, 30వ తారీఖు వాయిదా వేయబడ్డాయి అనేది 2వ వాక్యం. మొదటి వాక్యం గమనిస్తే 15వ తారీఖున జరగవలసిన పరీక్షలు ఇంగ్లీష్ లో చెప్పవచ్చు. ఇప్పుడే చూస్తాను కదా ఎలా. ద ఎగ్జామినేషన్స్ టు బి హెల్డ్ ఆన్ 25th. రెండవ వాక్యం 30వ తారీఖుకి వాయిదా పడ్డాయి అంటే ఆర్ పోస్ట్ పోన్డ్ టు 30th.
కలిపి చెప్పండి. ఇప్పుడు ద ఎగ్జామినేషన్స్ టు బి హెల్డ్ ఆన్ 25th ఆర్ పోస్ట్ పోన్డ్ టు 30th. చూసారా, ఇలా మీరు ఎంత పెద్ద వాక్యం ఇచ్చినా సరే అందులో ఉండేటువంటి టెక్నిక్ మీకు గమనించాలి. అది ఎన్ని వాక్యాలు కలిసి ఉన్నాయి, ఎలా మాట్లాడాలి అనేది సింపుల్ గా అర్థం చేసుకుంటే మీరు ఎంత పెద్ద వాక్యం అయినా సరే మాట్లాడవచ్చు. నెక్స్ట్, ఈ థియేటర్ లో విడుదల కావాల్సిన పిక్చర్ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇది కూడా 2 వాక్యాలు. ఈ థియేటర్ లో విడుదల కావాల్సిన పిక్చర్ అనేది ఒక వాక్యం, సూపర్ హిట్ అవుతుంది అనేది 2వ వాక్యంగా తీసుకోండి. చూడండి, ఇంగ్లీష్ లో ద పిక్చర్ టు బి రిలీజ్డ్ ఇన్ ది థియేటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సూపర్ హిట్. ది పిక్చర్ టు బి రిలీజ్డ్ ఇన్ దిస్ థియేటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సూపర్ హిట్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? టు బి ప్లస్ V3 కి సంబంధించిన కొన్ని వాక్యాలు చూస్తాం. ఇప్పుడు 2వ మోడల్ అయినటువంటి టు బి ప్లస్ నౌన్ గురించి చూద్దాం. ఓకే, ఆమె కాబోయే డాక్టరు, ఆమె కాబోయే టీచరు, ఆమె కాబోయే లాయర్. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే షీ ఈజ్ టు బి ఏ డాక్టర్ అంటే ఆమె కాబోయే డాక్టర్. షీ ఈజ్ టు బి టీచర్. షీ ఈజ్ టు బి ఏ టీచర్ అంటే ఆమె కాబోయే టీచర్. ఆమె కాబోయే లాయర్. షీ ఈజ్ టు బి ఏ లాయర్. చూసారు కదా, ఇలా అవ్వబోయేదానికి మీరు నౌన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళు ఏం అవ్వుతున్నారో అనేది చెప్పే సందర్భం ఇది. ఇక్కడ నేను షీ మాత్రమే తీసుకున్నాను, మీరు మిగిలినవి సబ్జెక్టులన్నీ వాడి చెప్పాలి. ఓకే, 2 ఫార్ములాలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మీకు చిన్న టెస్ట్ అనుకోండి, ఏమీ లేదండి, ఒక వాక్యం ఇస్తాను ఇక్కడ. ఆ వాక్యాన్ని మీరు ఇప్పుడు దాకా మనం చూసిన ఫార్ములా ఉపయోగించి మీరు ఇంగ్లీష్ లో రాసి నాకు చూపించాలి. అంటే కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేయాలి. ఓకే, అది కరెక్టా కాదా అనేది నేను మీకు చెప్తాం జరుగుతుంది. చూడండి, ఇంకా పెళ్లి కావలసిన ఆయన ఒకే అమ్మాయి నవ్య. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇంకా పెళ్లి కావలసిన ఆయన ఒకే అమ్మాయి నవ్య. రైట్, దీన్ని మీరు ఇంగ్లీష్ లో రాసి కామెంట్ చేయాలి. ఓకే, అది కరెక్టా కాదా అనేది నేను డిసైడ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే, నచ్చకపోతే కనుక ఎందుకు నచ్చలేదో రీజన్ రాయండి, అంతేగాని బాలేదు లేదంటే నచ్చితే ఓకే ఇలా కాకుండా క్లియర్ గా రాశారనుకోండి, ఎందుకు నచ్చలేదు లేదంటే ఏదైనా వాక్యం తప్పుగా ఉందనుకోండి, సరే ఈ వాక్యం ఇక్కడ తప్పుగా ఉంది, ఆ వాక్యం ఇలా రాస్తే బాగుంటుందేమో అని చెప్పి మీరు కామెంట్ చేయాలి. ఓకే, అలా చేస్తే మా నెక్స్ట్ వీడియోలో అలా పొరపాట్లు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీరు టు బి ఉపయోగించి 2 ఫార్ములాలు చూసాం. ఇదే కాదండి, ఇంకా టు బి తర్వాత ఇప్పుడు మీరు ఎలా అయితే వెర్బ్ నౌన్ ఉపయోగించారో అలానే యాడ్జెక్టివ్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ ఇంకా ఉపయోగిస్తారండి. ఇంకా ఉన్నాయి. అయితే అన్ని కూడా ఒకే వీడియోలో చెప్పేస్తే మనం గందరగోళంగా అయిపోతున్నాం. దానికోసమే 2 ఫార్ములా మాత్రం చెప్పాను. మరలా నెక్స్ట్ వీడియోలో టు బి ఉపయోగించి మరికొన్ని టెక్నిక్స్ చూద్దాం. ఓకే రైట్.